దేవుని అతి శ్రేష్టమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. 2026 జనవరి 31 నేటి వాక్య ధ్యానం కొరకు రోమపత్రిక 7వ అధ్యాయం. అపోస్తులైన పౌలు చాలా జ్ఞానం కలిగిన వాడు. మంచి పాండిత్యంతో ఆయన ప్రభు మాటలు వివరిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం బాగా చదివి పఠించినవాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు నియమాల విషయంలో చాలా భక్తి శ్రద్ధ కలిగి క్రీస్తుని వెంబడిస్తున్న ఒక మహా శక్తివంతమైన వ్యక్తి. అతను ఒక నియమాన్ని రోమ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అదేమనంటే, సంఘములో కలిగినటువంటి కొన్ని పరిస్థితులు అతనికి ఈ విషయాన్ని తెలియపరచాలని ఉద్దేశాన్ని రేపాయి. అదేమనంటే, వివాహానికి చాలా మంది ప్రాధాన్యత ఇవ్వక వివాహ ఇతర సంబంధాన్ని పెట్టుకుంటూ అక్రమంగా బ్రతుకుతున్న వారు కనబడ్డారు. అందు నిమిత్తం మీకు ధర్మశాస్త్రము తెలుసు గనక ధర్మశాస్త్రాన్ని బట్టి మీకు చెప్తున్నాను అని చెప్తూ, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అనేటువంటి ఒక నియమాన్ని వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ, ఎవరైనా భర్త గల ఆమె అతను బ్రతికున్నంత వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా అతనికి బద్ధురాలుగా ఉంటది, కానీ అతను చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ నుండి విడుదల పొందుతుంది. ఆ తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు చనిపోయిన తర్వాత. ఒకవేళ బ్రతికుంటుండగానే వేరే వ్యక్తితో కనుక అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే అది వ్యభిచారం అని వారికి గుర్తు చేస్తున్నాడు. సర్వసాధారణమైపోయింది ఈ రోజున అక్రమ సంబంధాలు. ఎంత సర్వసాధారణం అనంటే, ఒకప్పుడు దాని గురించి భయపడేవాళ్ళు. ఇప్పుడు అలాగేం లేదు. ఏదో ఫ్యాషన్ టైపులో, అలాగూ లేకపోతే ఏదో అంటారన్నట్లుగా చాలా భయంకరమైనటువంటి ఈ చెడుతనం కళ్ళ ముందు కనబడతానే ఉంది. కనీసపు జ్ఞానం కూడా లేకుండా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, అసలు నేను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాను అనే కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిల్లలు కలిగిన వారు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, అవసరమైతే పరాయి వ్యక్తితో కలిసి తన భర్తనే చంపేసిన బహు దుర్మార్గులైన వారు కళ్ళ ముందే కనబడుతున్నారు. ప్రతిరోజు న్యూస్లో వింటుంటే అనేక చోట్ల ఇలాంటి వారు కనబడుతూనే ఉన్నారు. తెలిసిన వారు కొంతమంది అయితే, తెలియని వారు మరి ఎంతమందో ఉన్నారు. అందుకే వివాహం చేసుకోవాలి. వివాహం అయిపోయిన తర్వాత ఒకవేళ భర్త చనిపోతే లేదా భార్య చనిపోతే మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవాలి తప్ప భర్త భార్య బ్రతుకుంటుండగా ఇతరులతో చేరకూడదు అని చెప్తున్నాడు. ఇది సర్వసాధారణమైన విషయమే. ఈ చిన్న విషయాన్ని కూడా చాలా మంది పట్టించుకోవటం లేదు. వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, శరీర కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఇది బహు దుర్మార్గం. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందు మనం క్రీస్తుని ఎరగక ముందే వేరొక వ్యక్తితో వివాహం చేయబడింది, అదే ధర్మశాస్త్రం. ఆ తర్వాత ధర్మశాస్త్రం యొక్క పని ముగించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడినని, ధర్మశాస్త్రం ముగించబడినని, ధర్మశాస్త్రం నెరవేర్చబడినని ప్రభు చెప్పాడు.
ఇప్పుడు వేరొక పురుషుని చేరాలి. ఆ వేరొక పురుషుడు ఎవరు అంటే సజీవంగా ఉండేటువంటి యేసుక్రీస్తు. ఇంతకు ముందు పాప నియమం ప్రకారంగా ధర్మశాస్త్రానికి లోబడి ఉంటే, ఇప్పుడు నీతి నియమం కొరకు క్రీస్తుకు లోబడి ఉండండి అని చెప్తున్నారు. ఈ శరీర సంబంధంగా ఉన్నప్పుడు మరణ సంబంధమైనటువంటి ప్రతిఫలన మనం చూస్తాం. ధర్మశాస్త్రం పాపేచ్ఛలు మనకి తెలియజేసి అవయవంలో దాని కార్యకలాపాలను జరిగించింది. అంటే ఈ శరీరం ఏదైతే కోరిందో ధర్మశాస్త్రం దాని విషయమై సహకరించినట్లే కనబడుతుంది. కారణం ఏంటి అనంటే, నిర్బంధించబడినటువంటి ఆజ్ఞలకు బలి అర్పించి పాపాన్ని సపోర్ట్ చేసినట్లుంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేయడం, బలి అర్పించడం, వారి పని ముగించేసుకోవడం జరిగింది. ఈ ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపం నుండి విడిపించడానికి బదులుగా పాపం చేయటానికి బహు కారణంగా మార్చబడిపోయింది అనేది పౌలు ఉద్దేశం. అందుకే ఆత్మ సంబంధంగా కట్టబడిన స్థితిలో ఉండగలిగిన వారమైతే అక్షరార్థమైనటువంటి పాత స్థితి అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాత స్థితి మనం విడిచిపెట్టిన వారం అవుతాం. అప్పుడు ఆత్మ సంబంధముగా నూతనమైనటువంటి స్వభావమును ధరించుకున్న వారుగా ఉంటాం. ప్రభుకి నమ్మకస్తులుగా మారుతామని చెప్పారు. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కాక ఆత్మ సంబంధమైనటువంటి నీతిని పొందుట కొరకు మనము ధర్మశాస్త్రానికి లోబడిన వారుగా కాక క్రీస్తుకు లోబడిన వారుగా ఉండాలి అనేది పౌలు ఉద్దేశం. మోసే ధర్మశాస్త్రం కింద సేవ చేయడానికి దేవుని యొక్క కృప ఆత్మ సంబంధంగా మనం స్వతంత్రులుగా చేయలేదు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన కృప సేవ కొరకు మనల్ని సంసిద్ధపరిచింది. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన నూతన విధానంలో మనం సేవ చేయటానికి పౌలు గారు ఒక చక్కగా వివరణ తెలియజేస్తూ ఈ కొత్త మార్గం ఎన్నుకోవాలి అని చెప్తున్నాడు. అదేంటి అనంటే, క్రీస్తు చనిపోయి సజీవంగా లేచిన తర్వాత ఈ ఆత్మ సంబంధమైనటువంటి సేవ ప్రారంభించబడింది. ధర్మశాస్త్రం కేవలము యూదులకి మాత్రమే, కానీ క్రీస్తు నియమం యావత్తు ప్రపంచానికి. ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపంగా మారిపోయిందా? కాదు, పాపంగా మారిపోలేదు. కానీ ధర్మశాస్త్రం వలన పాపం ఏంటో మనం గ్రహించేటట్లు అయింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరు సంబంధించిన వాటిని గాని, ఎవరికి సంబంధించిన వారిని గాని ఆశించవద్దు అని. దానివల్ల ఏమైంది? దురాశ ఏంటో తెలిసింది. పొరుగువాని భార్యను ఆశించవద్దు, పొరుగువాని ఎద్దును ఆశించవద్దు, పొరుగువాని ఏది ఆశించవద్దు అని. ఇప్పుడు అలా ఆశిస్తే ఏమైంది? అది దురాశ అయింది. మరి ఇతరులు వాటిని గాని, ఇతరుల వస్తువులు గాని, ఇతరులు ఏది ఆశించినా అది దురాశే. ఎందుకనంటే నువ్వు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందమని చెప్తుంటే ఇతరులు కలిగిన వాటిని ఆశించడం దుర్మార్గమే కదా. ఒకవేళ ఇతరులకు కలిగిన వస్తువో, వాహనమో, జంతువో ఏదో ఒకటి ఉంటే అలాంటిది కావాలి అని కొనుక్కొనో సంపాదిస్తే బాగుంటుంది, కానీ అదే కావాలి అని అనుకోవడమే దురాశ. చాలా మంది
ఎదుటి వారికి ఉన్నటువంటి వారిని, ఎదుటి వారికి కలిగిన వాటిని ఆశిస్తున్నారు. పరాయి వారిది మనకెందుకు? పరాయి వారు కలిగిన వాటిని మనం ఎందుకు సొంతం చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి మనం ఏం చేయాలి? పాపము ఆజ్ఞగా మార్చబడి ఆ పాపానికి కారణమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి ధర్మశాస్త్ర నియమానికి లోబడవలసిన పని లేదు. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధతలోనికి నడిపించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేస్తే బలర్పించాలి, కానీ క్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసినోడికి బలి లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఆ బలి ముగించబడిపోయింది. ఇప్పుడు బలి లేదు. కానీ హెబ్రీ పత్రికలో పౌలు చెప్తారు, మనం చేసిన ప్రతి పాపమునకును తీర్పు తీర్చబడుతున్న ఒక సమయం రాబోతుంది. ఆయన ఎదుట మనం నిలబడవలసి వస్తుంది. అప్పుడు తీర్పు తీర్చబడుతుంది అని. ప్రసంగి భక్తుడు కూడా, యవనస్తుడా నీ యవన కాలం ముందు సంతోషించు, సంతృప్తిగా ఉండని, మనసుకి ఏమవుతుందో సుఖంగా బ్రతుకు. అయితే వీటన్నిటిని ప్రభు తీర్పులోకి తీసుకొస్తాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. అంటే నువ్వు తిను తాగు అని చెప్తూనే లిమిట్ దాటేవా అని చెప్తున్నాడు ఆయన. అది ఆశించి పొరుగువారిది కాదు, స్వార్థపూరితం కాదు, మోసంతో కాదు, కలిగి ఉన్న వాటి విషయమై చెప్తున్నాడు. ప్రతిదానికి దేవుని తీర్పు ఉంది అని చెప్తున్నాడు. మరి రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా, నీ యొక్క జీవిత విధానం పాప సంబంధమై చనిపోయావా? ఇంకా పాప సంబంధంగా బ్రతికే ఉన్నావా? పాపపు నియమాన్ని విడిచిపెట్టే బ్రతుకుతున్నావా? లేక పాపపు నియమాన్ని తప్పి బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు మరణించడాన్ని బట్టి పాపం నుంచి విడిపించబడిన వారమై జీవార్థమైనటువంటి నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఈ పాపం ఏం చేసింది? మరణ సంబంధమైనదిగా మనకు కనపడుతుంది. అందుకే మనం ఏం చేయబడ్డామంటే మోసగించబడి, పాడు చేయబడి, అపవిత్రపరచబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తుని కలిగిన వారుగా ఆ పాత స్వభావమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. దాని విషయంలో చచ్చిన వారుగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. మరి ఇంకా పాపపు నియమానికే నీవు తల ఒగ్గే వ్యక్తిగా ఉంటే ఇంకా పాపపు స్వభావములో చనిపోయిన స్థితిలో లేవు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని, అది పాపమునకు అప్పగింపబడిన శరీర సంబంధమై ఉన్నదని మనము గ్రహించినట్లుగా దాన్ని మనము పాపమును ద్వేషించే వారిమై ఉండాలి. కానీ ఆత్మ సంబంధమైన మనసు లేక ఇంకా పాప సంబంధమైన మనసుతోనే ఉంటున్నారు అనేది పౌలు గారి ఉద్దేశం. క్రీస్తుని కలిగిన తర్వాత పాప స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు అనబడిన నూతన స్వభావమును ధరించుకోవాలని నొక్కి ఒక్కాణించి చెప్తున్నాడు. ఇంకా నువ్వు క్రీస్తుని చేరుకున్న తర్వాత కూడా పాపం వెంట పెట్టుకొని వస్తున్నావు. పరిశుద్ధతలోనికి నడిపించబడటం లేదు. ఒకవేళ నువ్వు ఇంకా చెడు చేస్తూనే ఉంటే, మోసం చేస్తూనే ఉంటే, అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే, పొరుగువానిది ఆశిస్తూ ఉంటే, దుర్మార్గంగానే ప్రవర్తిస్తూ ఉంటే, ఇంకా నీలో ద్వేషం, అసహ్యత ఉండి ఉంటే, ఇంకా శరీర సంబంధమైన కోరికలతోనే రేగుతూ ఉంటే, నీవు ఇంకా ఏమి కలిగి ఉన్నావని అంటే ఇంకా పాత స్వభావమును కలిగి ఉన్నావు. ఈ పాత స్వభావమును విడిచిపెట్టకపోతే
అది పాపముగా పరిగణించబడి శరీరమందు చెడు నివసిస్తుంది తప్ప మంచి నివసించదు. అందుకని పౌలు అంటాడు, నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాలో నివసించుచున్న పాపమే. ఆ పాపము హృదయములో ఉండబట్టి, ఆ పాప స్వభావము తన హృదయంలో ఉండబట్టి మేలైనది మంచిది చేయాలనుకుంటున్నాడు గాని ఈ స్వభావము అతనిని చేయనీయటం లేదు. నువ్వు కూడా మంచిని చేయాలని తలంచినా మరలా చెడునే చేస్తున్నావు. నీతిగా బ్రతకాలనుకుంటున్నా మరలా పాపంలోనే పడిపోతున్నావు. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నా అబద్ధం ఆడుతున్నావు. మోసం చేయకూడదు అనుకుంటున్నా మళ్ళా మోసం చేస్తున్నావు. ఇలాగున ఏది చేయకూడదు అంటూనే చేస్తున్నావు అనంటే ఇంకా నువ్వు పాపానికి లోబడి ఉన్నావు, దానిని జయించలేకపోతున్నావు. పాప నియమాలకు లోనైపోయిన శరీరమును మనము లోపరుచుకోగలగాలి. అందుకనే అయ్యో మరణమునకు లోనైన ఈ నా పాప శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని బాధపడుతున్నాడు. ఎందుకనంటే వద్దనుకుంటున్నాము, చేస్తున్నాము, కుదరదు అనుకుంటున్నాము, అదే కుదిరేలాగా అవుతుంది. విడిచిపెడుతున్నాం, మరలా అలాగే కక్కినదే తింటూ అసహ్యంగా బ్రతుకుతున్న పరిస్థితులు కలుగుతున్నాయి. అందుకే పాప శరీరం ఏం చేస్తుందనంటే మరలా 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 పాపాన్ని రేపుతూనే ఉంది, ప్రేరేపిస్తూనే ఉంది. ఎంత కంట్రోల్ ఉండాలన్నా, ఎంత దూరంగా ఉండాలన్నా కొంతకాలం ఉన్న మరలా రేపబడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? పాపానికి అప్పగించబడినటువంటి ఈ దేహం, పాపానికి అప్పగించబడినటువంటి మనసు అది రేపుతూనే ఉంటది. అందుకే పాపం విషయంలో చనిపోయి క్రీస్తు విషయంలో సజీవుడిగా ఉన్నానంటాడు. మరణమునకు లోనైపోతుంది శరీరం. నన్ను ఎవరు విడిపిస్తారు అని అతనికి ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది. అప్పుడు వెంటనే అతను కలిగిన జవాబు ఏంటి అంటే ప్రభుని యేసు క్రీస్తు ద్వారా ఈ పాప శరీరమును లోబరుచుకోగలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తను ఆత్మ సంబంధంగా స్వాధీనపరుచుకోగలుగుతున్నాడు. పాపము చేయకుండా ఉండగలుగుతున్నాడు. దేని బట్టి తెలుసా? క్రీస్తుని బట్టి. అందుకని దేవునికి కృతజ్ఞతలు చెప్తూ, ప్రభువా నేను పాపము చేయకుండా ఉండగలుగుతున్నానంటే నీ వలనే నేను చేయటం లేదు, నా మనసు మారడం వల్ల చేయటం లేదు, నా స్వభావాన్ని మార్చేసావు. నా పాప శరీరపు లొంగుమోటికి నేను చిక్కడిపోకుండా నేను పరిశుద్ధంగా మార్చబడగలిగాను అని ఆనందించడం మొదలు పెట్టాడు. ఈ రోజున క్రీస్తుని కలిగిన వారు ఇంకా చెడే గనుక చేస్తూ ఉంటే వారు పాప స్వభావానికి లోబడ్డారు తప్ప క్రీస్తుకు లోబడలేదు. ఇంకా నీవు క్రీస్తుకు లోబడకపోతే నీ మీద ప్రభుత్వముగా పాపమే ఏలుబడి చేస్తుంది. తన చట్టాన్ని, తన నిర్ణయాన్ని నీ మీద రుద్దుతుంది. నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే నువ్వు పాపమును జయించగలుగుతున్నావు అనంటే క్రీస్తుకు లోబడి ఉన్నావు అని అర్థం. క్రీస్తుకు నువ్వు అప్పగించుకున్నావు అని అర్థం. ఒక ఆయన చెప్తున్నాడు, ఇంతకు ముందు నేను చెడు చేశానండి, మానేశాను. ఇప్పుడు ఎలా మానేయగలిగావు? దైవికమైనటువంటి స్వభావాన్ని హృదయంలోనికి తెచ్చుకున్నప్పుడు పాపమును అసహించుకోవడం ప్రారంభించాడు. ఇంతకు ముందు ధూమపానం ఉండేది, నేను అలాంటి వాటికి దూరంగా ఉన్నాను. ఇంతకు ముందు శరీర ఇచ్చలను నెరవేర్చుకుని అక్రమంగా బ్రతికాడు. ఇక మీదట మానేద్దాం అనిపించిందట. ఆ శరీర క్రియల వల్ల సంతోషం లేదు అని భావించాడు. క్రీస్తులో ఉన్న ఆనందాన్ని స్వతంత్రించుకున్నాడు. కలిగిన కుటుంబంతో తృప్తి పడడం ప్రారంభించాడు.
ఇలాగున ఈ లోక సంబంధమైనటువంటి పాపపు కార్యాలను విడిచిపెట్టడానికి, జయించడానికి గల కారణం ఏంటంటే క్రీస్తుకు లోబడి ఉండడమే, దైవికమైన భయమును కలిగి ఉండడమే. ఎంతమంది తాగుబోతులు మారారు, ఎంతమంది వ్యభిచారులు మారారు, ఎంతమంది భయంకరమైనటువంటి చెడు పాపపు అలవాట్లో ఉన్నవారు మారారు. ఎవరు మార్చగలుగుతున్నారు? తల్లి గాని, తండ్రి గాని, టీచర్ గాని మార్చలేని, అధికారులు గాని మార్చలేని, ప్రభుత్వాలు గాని మార్చలేని వారిని యేసుక్రీస్తు ద్వారా మారడం మనం చూస్తున్నాం. ఈరోజు సంఘములోకి ఉండి ఉన్నవారు చాలా మంది దాదాపుగా ఏదొక పాప నియమానికి లోబడిన వారే. ప్రతి ఒక్కరు పాప నియమానికి లోబడిన వారే. దేవుని తెలుసుకున్న తర్వాత ఆ సమస్త చెడుని విడిచిపెట్టారు. నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను బ్రతుకుతున్నారు. ఇది క్రీస్తు వలన ఓ గొప్ప ధన్యత. ఈరోజు ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఆయనకు లోబడగలిగితే పాపం మీద ప్రభుత్వం చేయగలుగుతాం, పాపాన్ని ఏలుబడి చేయగలుగుతాం. అది మనల్ని ఏమీ చేయలేదు. మనం పరిశుద్ధులుగా మార్చబడగలుగుతాం. అందుకే పాపానికి లోనైన ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అంటే ప్రభుని యేసు క్రీస్తు విడిపించగలడు. సమస్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఇక పాపపు తలంపు కూడా మనకు రాకుండా కంట్రోల్ అయిపోతాం. అందుకనే ఈ లోకాన్ని ప్రేమించక ప్రభును ప్రేమిస్తూ ప్రభులో సాగలిగితే ధర్మశాస్త్ర సంబంధమైన పాపపు క్రియలలో నుండి బయటపడతాం. లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతాం. చాలా నీతిగా, పరిశుద్ధంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అట్టి విధమైన మనసు క్రీస్తు స్వారూప్యంలోనికి అందరూ మార్చబడినట్లుగా అందరి మనసులు పరిశుద్ధపరచబడిన గాక. అందరూ కూడా పాప నియమానికి లోబడ్డం మానేసి క్రీస్తు నియమాలకు లోబడుతూ మరింత పరిశుద్ధతలోనికి నడిపించబడుదురుగాక. ఆమేన్.